సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. డిసెంబర్ 31, 2025 రోజున ఢాకాలో ఒక అరుదైన సంఘటన కనిపించింది. దశాబ్దాల తర్వాత భారతదేశ విదేశాంగ మంత్రి అలాగే పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్ ఇద్దరు ఎదురుపడ్డారు, కరచాలనం చేసుకున్నారు, చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది అని భావించినటువంటి తరుణంలో 2026లో భారతదేశం పాకిస్తాన్కి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైనా మెరుగుపడడానికి ఆ ఇద్దరి కరచాలనం సూచికన. ఎందుకని సోషల్ మీడియాతో పాటుగా అంతర్జాతీయంగా ఆ ఫోటో మీద ఇప్పుడు దృష్టి పడింది. మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు. రవీందర్ గారు నమస్తే. సో లాస్ట్ రోజు జరిగినటువంటి ఒక సంఘటన, ఇద్దరూ కలిసి హ్యాండ్ షేక్ చేసుకున్నారు, చాలా చక్కగా పలకరించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత క్రికెట్ టీంలో, అందులో ఉమెన్ క్రికెట్ కావచ్చు, లేకుంటే మెన్స్ క్రికెట్ కావచ్చు, అండర్-19 కావచ్చు, క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడానికి హెసిటేట్ చేశారు. మన వాళ్ళు చాలా దూరం పెట్టారు పాకిస్తాన్ క్రికెటర్లని. అది క్రికెట్ని కాస్త పక్కన పెడితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా చాలా గ్యాప్ పెరిగింది ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ తర్వాత. సో ఇప్పుడేంటి కొత్తగా ఏదైనా స్నేహ సంబంధాలు చిగురిస్తున్నాయా? 2026 దానికి వేదిక కాబోతోందా? చూడండి కవిత గారు, ఇప్పుడు మొన్న 31 డిసెంబర్ 2025 ఇయర్ ఎండింగ్లో బేగం ఖలీదా జియా గారు చనిపోవడం జరిగింది. 80 years పైన ఏజ్లో ఆమె చనిపోయారు. ఆమె చాలా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. అయితే దాంట్లో ఏమైందంటే ఆమె చనిపోయిన తర్వాత మన రిప్రజెంటేటివ్ జయశంకర్ గారు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, మన ఫారిన్ మినిస్టర్, అతను ఇండియాని రిప్రజెంట్ చేశారు. తర్వాత సర్దార్ అయాజ్ సాదిక్ అని చెప్పి పాకిస్తాన్ నుండి ఆయనే ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు, పార్లమెంట్ స్పీకర్గా ఉన్నారు. ఆయన పాకిస్తాన్ రిప్రజెంట్ చేసినప్పుడు ఇద్దరు ఢాకాలో, బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకాలో కలుసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు జనరల్గా ఒక సందర్భం అది. ఆ సందర్భం జరిగినప్పుడు ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకున్నప్పుడు ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం అనేది మన సంస్కృతి కూడా. దాన్ని మీడియా కానివ్వండి, రకరకాల జనాలు కానివ్వండి, రకరకాల క్రిటిక్స్ కానివ్వండి, అనలిస్టులు కానివ్వండి, ఈ గత 3 రోజుల నుండి రకరకాల యాంగిల్స్లో దాన్ని డిబేట్ చేస్తున్నారు, చర్చిస్తున్నారు. పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనము వసుదైక కుటుంబకము అని గట్టిగా నమ్మిన దేశం మనది ఒకటే. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా మనుషులు, వాళ్ళు ఒక కుటుంబం లాంటి వాళ్ళు అనేది మనం నమ్ముతాం గట్టిగా. అలా నమ్మినప్పుడు ఒక వ్యక్తితోని కరచాలన చేయడం అనేది కామన్, అది కర్టసీ. జనరల్గా మనకున్నటువంటి హ్యూమన్ టెండెన్సీని, హ్యూమన్ రిలేషన్షిప్ని, ఒక వ్యక్తికి మనం ఇచ్చే రెస్పెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. దానికి పొలిటికల్గా మనము ఏదో రాజకీయంగా రంగు రుద్ది, రంగు పులిమి, దాన్ని ఇంకేదో ఒకటి మసాలాలు అన్నీ దానికి అద్దించి కుక్ చేయడం అనేది వేస్ట్. కాకపోతే మన భారతదేశానికి సంబంధించేమో దాన్ని ఒక నెగిటివ్గా చూస్తున్నారు. పాకిస్తాన్ నుంచి మాత్రం ఒక వెల్కమింగ్ స్టెప్, ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది అక్కడ కనిపిస్తోంది అని అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పొలిటీషియన్స్ కూడా అదే మాట చెప్తున్నారు కదా. అదేనండి, ఇప్పుడు జనరల్గా ఆ రెండు దేశాల మధ్యన మనకు 1947 నుండి దాదాపు 79-80 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. 79 సంవత్సరాల నుండి వాళ్లకు మనకు సత్సంబాలు అనేది ఉన్నాయి అని చెప్పుకునేదానికంటే ఒక రకమైన వ్యతిరేక సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడమే అది కరెక్ట్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 90% పైన మనకు వాళ్లకు రిలేషన్షిప్ అనేది సరిగా లేదు. డిఫరెంట్ పీరియడ్స్లో కావచ్చు. మన దగ్గర ప్రైమ్ మినిస్టర్లు చాలామంది మారిపోయారు, అక్కడ కూడా ప్రెసిడెంట్లు మారారు, ప్రైమ్ మినిస్టర్లు మారారు. ఎవరు వచ్చినా కూడా మనము వాళ్ళు ఒకటే దేశం నుండి మనము బయటకు వచ్చినటువంటి ఇద్దరము పిల్లలము
ఒక ఫ్యామిలీ నుండి, భారతదేశం అనే ఫ్యామిలీ నుండి ఇద్దరు పిల్లలు వచ్చారంటే పాకిస్తాన్, ఇండియా, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా 3 వచ్చాయి అనేది, అది ఒకటే కుటుంబం అనేది ఆలోచించి దాన్ని మన మధ్యలో ఏమన్నా అది డిఫరెన్సెస్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని సెటిల్ చేసుకొని ఒక సామరస్యపూర్వకంగా ఒక మంచి హార్మోనీతోని ఉండాలి, మనము కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతే మన ఇద్దరికీ మంచిది అని చెప్పి ఆలోచించడం జరగలేదు. అది దురదృష్టకరమైనటువంటి విషయం అన్నట్టు. అయితే ఇప్పుడు 2 దేశాలు అవి మనకు పర్మనెంట్ నైబర్స్. అవును, మనం నిజంగానే అనుకున్నట్టుగా చైనా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయలేనటువంటి నైబర్స్. ఆ నైబర్స్ ఉన్నప్పుడు మనము వాళ్ళతోని మంచి సంబంధాలు, అంటే 2 దేశాలకు ఆ పరస్పర అనుబంధము, అనుసంధానము, ఒక రెస్పెక్ట్ అనేది ఇద్దరికి ఉండాలి. ఒకరికి రెస్పెక్ట్ ఉంటే సరిపోదు కదండి. మనం 2 చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు ఉంటేనే చప్పట్లు కొట్టగలుగుతాం. సో అలానే ఆ సంబంధాలు అనేది ఎక్కువగా డీవియేట్ అవ్వకుండా వచ్చాయి. డిఫరెంట్ ధోరణిలో మనము చాలా దూరం వెళ్ళుకుంటూ వచ్చాము. దగ్గరికి జరగడానికి ఇక్కడ ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు మనకు రకరకాల యుద్ధాలు కూడా జరిగాయి. పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగింది, చాలా సందర్భాల్లో జరిగింది. లేటెస్ట్ యుద్ధం ఏంటంటే మనకు పహల్గామ్ అటాక్ తర్వాత 22 ఏప్రిల్ 2025 అంటే ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాక్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు, పాకిస్తాన్ పోషించినటువంటి టెర్రరిస్టులు మన దగ్గర ఉన్నటువంటి టూరిస్టుల మీద అటాక్ చేయడము, 26 మందిని చంపడం జరిగింది. చంపిన తర్వాత మనం కూడా రిటాలియేషన్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేశాము. మీలో ఒక 4 రోజుల పాటు హోరాహోరీ మనకు యుద్ధం జరిగింది పాకిస్తాన్కి మనకి. ఇవన్నీ జరిగినప్పుడు ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. పాకిస్తాన్ కౌంటర్ పార్ట్ని మన యొక్క భారతదేశం యొక్క రిప్రజెంటేటివ్ మన జయశంకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ కరచాలన చేయడం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు నాట్ ఓన్లీ క్రికెట్ కాదు, యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఆసిఫ్ మునీర్ని పిలిచినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా పిలిచారు. బట్ హీ నోస్ వెరీ వెల్ అక్కడ పాకిస్తాన్ నుంచి ఆసిఫ్ మునీర్ కూడా వచ్చాడు కాబట్టి ఈయన అవాయిడ్ చేశారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళలేదు. ఆ తర్వాత జరిగినటువంటి 2-3 ఇంటర్నేషనల్ సమ్మిట్స్లో కూడా ఎదురెదురు పడలేదు, మాట్లాడుకోలేదు ఆసిఫ్ మునీర్ అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఇన్సిడెంట్తో పాటుగా జరిగినటువంటి వరుస ఇన్సిడెంట్స్ అనేవి కూడా ఒకరినొకరు ప్రొవోక్ చేసుకున్నట్టుగా మాట్లాడుకున్నారు, కానీ ఎప్పుడు కార్డియల్ రిలేషన్ మీరు చెప్పినట్టుగా షేక్ హ్యాండ్ లేదు. బట్ నిన్న ఢాకాలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్, ఈయనే వెళ్ళారు, జయశంకరే వెళ్ళారు, వితౌట్ ఒక గ్రీన్ సిగ్నల్ అనేది లేకుండా, కేంద్రం దగ్గర నుంచి ఒక నాడ్ అనేది లేకుండా అయితే వెళ్ళి కరచాలనం చెయ్యరు అనేది కాదంటారా? అది ఎలా ఉంటుందంటే కవిత గారు, ఇప్పుడు ఇద్దరు డిప్లొమాట్స్ అండి. అంటే ఇప్పుడు మనకున్న అయాజ్ సాదిక్ పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఒక డిప్లొమాట్. ఆయన దాదాపు అమెరికా, అంటే పాకిస్తాన్ డిప్లొమాట్ ఫర్ అమెరికా, పాకిస్తాన్ డిప్లొమాట్ ఫర్ యునైటెడ్ నేషన్స్, పాకిస్తాన్ డిప్లొమాట్ ఫర్ చైనాగా పనిచేశాడు అతను. అంటే ఈజ్ ఇంటూ ఫారిన్ సర్వీస్, డిప్లొమాటిక్ సర్వీస్లో ఉన్నారు ఆయన చాలా కాలం. తర్వాత మన జయశంకర్ గారు కూడా IFS ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చాలా సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ప్రభుత్వము 30th May 2019లో ఆయన ఎక్స్టర్నల్ మినిస్టర్గా అపాయింట్ చేసింది. అంటే వాళ్ళిద్దరు డిప్లొమాట్స్. అసలు యాక్చువల్గా ఒరిజినల్గా వాళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే డిప్లొమాట్స్. డిప్లొమసీలో మీకు ఎంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు షేక్ హ్యాండ్ చేయడం కానీ, గ్రీట్ చేసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, మీకు ఎంత లోపల ఎంత బాధనే ఉండండి, అది మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది డిప్లొమసీలో ఆ ప్రొఫెషన్లో ఒక పార్ట్. ఆ పార్ట్ను వాళ్ళిద్దరూ కలిసి ప్లే చేశారు. దానికి మనము ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే బీజేపీ అధ్యక్షుడి పర్మిషన్ తీసుకున్నారా, ఇదంతా అవసరం లేదు. ఆయన స్పాంటానియస్గా ఇప్పుడు ఒక వ్యక్తి మనకు తటస్థపడ్డాడండి. తటస్థపడితే మనం ఇమ్మీడియట్గా పోయి షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా అనేది మనం అప్పటిదప్పుడు స్పాంటానియస్గా డిసైడ్ చేసేటువంటి విషయం. అప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఫోన్ చేసి పాకిస్తాన్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు ఇక్కడ, ఆయనకి నేను కలవచ్చా, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా లేదా అని చెప్పి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్ ఇండిపెండెంట్. మన ఏదేంటి సుబ్రహ్మణ్యము ఈయన జయశంకర్ గారు చాలా డీసెంట్గా చాలా విషయాల్ని మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్లో
ఆయన డీల్ చేసినంత ఇదిగా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వేరే ఫారిన్ మినిస్టర్లు భారతదేశంలో ఎవరు డీల్ చేయలేదు. సుష్మా స్వరాజ్ ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత కూడా చాలా సార్లు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా చాలా సార్లు మాట్లాడారు ఆయన, మన స్టాండ్ వినిపించారు. ఆ తర్వాత ఎట్ ద సేమ్ టైం యుఎస్ నుంచి వస్తున్నటువంటి టారిఫ్ ఇంపోజిషన్ మీద కూడా చాలా స్ట్రాంగ్ గానే ఆయన మాట్లాడారు. ఆయన పాయింట్స్ కానీ ఆయన చెప్పే విధానం కానీ ఇండియాను ప్రొటెక్ట్ చేస్తూ ఇండియాను ఒక గ్రేట్ దేశంగా చూపిస్తూ ఆయన చెప్పే విధానంలో కూడా మనకు తెలిసిపోతుంది. అంటే అట్లాంటి వ్యక్తి మనం అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక పాయింట్. అంటే దట్ ఈస్ మై పర్సనల్ వ్యూ. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కవిత గారు, మనకు డిఫరెన్సెస్ ఉండొచ్చు. డిఫరెన్సెస్ అలానే పెట్టుకుంటే ఎన్ని రోజులు పోతాం చెప్పండి, ఎక్కడ పోతాం చెప్పండి. ఆ డిఫరెన్సెస్ ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు దాదాపు మనకు ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, మనకు 26 నవంబరు దాదాపు మనకు 2008లో ఒక పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్టు మన తాజ్ హోటల్ను అటాక్ చేసి దాదాపు 166 పీపుల్ని చంపడం జరిగింది. అది జరిగిన తర్వాత ఇప్పటి వరకు 2008 అంటే దాదాపు 18 ఇయర్స్ దాటింది. మనకు 18 ఇయర్స్ నుండి మనకు డిప్లొమాటిక్గా కానీ ఒక హై లెవెల్ డెలిగేషన్, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ కావచ్చు, ఒక హై లెవెల్ డెలిగేషన్లో వాళ్ళు మనం మీట్ అయ్యి మనకు ఉన్నటువంటి సమస్యలను డిస్కస్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వద్దాము అనేది ఎప్పుడు జరగలేదు. అవును, బైలాటరల్గా మాట్లాడుకోలేదు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో క్రికెట్ ఆడి ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడి ఉండొచ్చు, అది తప్ప మిగతాది ఏది జరగలేదన్నమాట. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఢాకాలో, అది ఇట్స్ యాక్సిడెంటల్ జరిగింది. ఆయన కూడా గ్రీట్ చేయడానికి సిద్ధపడ్డాడు, ఈయన గ్రీట్ చేయడానికి సిద్ధపడ్డాడు. దే జస్ట్ గ్రీట్ అండ్ దే షేక్ హ్యాండ్ చేసుకున్నారు. ఆ షేక్ హ్యాండ్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక చిగురు, మనకి ఇప్పుడు ఒక చిగురు లాగా ఒక బీజము నుండి ఒక విత్తనాన్ని మనం వేసినప్పుడు ఒక చిన్న మొలక అనేది బయటికి వస్తే ఎలా ఉంటుంది అనేది, అది రకరకాల యాంగిల్లో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ అర్థం అనేది ఇప్పుడు అది అక్కడికి ఆగిపోవచ్చు. దాని తర్వాత దాని నుండి కొంచెం మొలక ఎత్తి ఆ మొలక చెట్టులాగా అయ్యి ఆ చెట్టు కూడా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉండొచ్చు. అది ఎప్పుడైనా కూడా రెండు దేశాల మధ్యలో ఓకే, మనము ఆ రోజు అక్కడ జరిగింది, దాని తర్వాత మనం ఒకసారి మళ్ళీ బైలాటరల్గా ఏదన్నా డిస్కషన్ పెట్టుకుందాము. మనకున్నటువంటి సమస్యలు ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఇండస్ వాటర్ ట్రీటీ ఒకటి ఉంది. అది మన పాల్గాము అటాక్ తర్వాత మనము వి స్టాప్ ద వాటర్ అనమాట. దానివల్ల ఎవరు నష్టపోతున్నారండి? ఇప్పుడు రెండు దేశాలు కొట్లాడుకుంటే కామన్ ప్రజలు నష్టపోతున్నారు కదా. పాకిస్తాన్ ప్రజలు నష్టపోయినా, మన ప్రజలు నష్టపోయినా ప్రజలు నష్టపోతున్నారు. సో కాబట్టి అంటే రిటాలియేటివ్ అటాక్స్ ఒక్కోసారి మనం వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ బేస్ను మనం వాడుకొని పోవడానికి ఆ ఎయిర్ బేస్ వాడకుంటే వేరే ఎయిర్ బేస్ను వాడుకొని పోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చిన్నగా మిస్అండర్స్టాండింగ్తో నారో మైండెడ్నెస్ ఇంక్రీజ్ అయిపోయి వాళ్ళు అబ్బో ఇది వద్దు, ఇది ఇలా చేయకూడదు అనేది, అలా కాకుండా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. కొన్ని రెస్ట్రిక్షన్స్, వాళ్ళకు మనకు సంబంధాలు బాగాలేదు కాబట్టి రెస్ట్రిక్షన్స్ ఉండడం అనేది ఇంపార్టెంటే. మనము వాళ్ళకు ఒక బుద్ధి మాట చెప్పాలంటే ఏదో రకంగా మనం ఇంపోజిషన్స్, రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ రావాల్సింది. కానీ ప్రజలు నష్టపడే రీతిలో రెస్ట్రిక్షన్ పెట్టడం అనేది అది సమంజసం కాకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారంగా. అది ఏం చేయాలంటే అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే కూర్చొని మాట్లాడుకోవాలి. మీరు ఇప్పుడు ఉబుంతు ఫిలాసఫీ అని చెప్పి ఒకటి మేము సౌత్ ఆఫ్రికాలో ఒక మాట చెప్తామండి. ఉబుంతు అంటే ఏంటంటే అది జూలు ఫిలాసఫీ యాక్చువల్గా. దాంట్లో విదౌట్ యూ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ అనేది దాని మీనింగ్ అనమాట. అంటే మీరు ఉండడం వల్లనే నేను పర్సన్ని. అది ఎవరైనా కూడా, ఇప్పుడు సపోజు టీమ్ లీడర్ అయినా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎట్లాంటి ఎక్స్టర్నల్ మినిస్టర్స్ అయినా కూడా ఒక వ్యక్తి ఆ వ్యక్తిగా ఉంటున్నాడంటే అదంతా టీం వర్క్, ఒక సమూహం అనేది ఉండాలి. ఇప్పుడు మన భారతదేశం అనేది ఒక ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం అండి. ఈ దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఉన్నాడు, ఫారెన్ మినిస్టర్ ఉన్నారు అని అంటే ఏంటంటే దే ఆర్ రిప్రజెంటింగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇట్స్ అ టీమ్ వర్క్. సో కాబట్టి ఆ టీం వర్క్ అనేది, ఆ రిప్రజెంటేషన్ అనేది ఒక ఇండివిజువల్కి సంబంధించింది కాదు, మొత్తం ప్రజలకు సంబంధించిన విషయం. ఆ ప్రజలకు సంబంధించిన విషయాన్ని, ఆ ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో అది అలా చేసినట్టయితే బాగుంటుంది. మనకు ఒకసారి నేను కొట్లాట పెట్టుకున్నాం అనుకోండి, ఆ డిఫరెన్సెస్ అది ఉంటుంది మనసులో. నేను ఎదురుపడ్డప్పుడు గ్రీట్ చేయాలా వద్దా అని చెప్పి మీరు ముఖం చాటేయడము, నేను ముఖం చాటేయడం ఇలానే ఉండిపోతుంది.
ఎన్ని రోజులు ఉంటాం అలా? మనం పక్క దేశంలో ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యల్ని మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ కూర్చొని మాట్లాడుకోవడానికి ఇన్ని 7 దశాబ్దాలుగా చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నప్పటికీ ప్రతిసారి పాకిస్తాన్ ఏదో ఒక రకంగా అటాక్స్ అనేవి చేస్తోంది. టెర్రర్ అటాక్స్ కావచ్చు, లేకపోతే స్మగ్లింగ్ కావచ్చు, ఇంకో రకమైనటువంటి ప్రోద్బలం అనేది కంప్లీట్గా పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు అంత ఈజీగా మనం పాకిస్తాన్ని నమ్మలేం కదా అనేది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా మన దగ్గర నుంచి వస్తున్నటువంటి అపోజిషన్ ఏంటంటే, యాక్చువల్గా ప్రతి అటాక్ని ఇంతమంది చనిపోవడానికి, మారణకాండకి కారణం పాకిస్తానే కాబట్టి దాన్ని ఒంటరిని చేయాలి, ఏకాకి చేయాలి, దాంతో సంబంధాలే పెట్టుకోవద్దు అనేది ఉన్నప్పుడు వాళ్ళకి మీరు చెప్పినట్టుగా జలసంధి, అక్కడ యాక్చువల్గా ఉన్నటువంటి వాటర్ ట్రీటీ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ రావాలి కాబట్టి కొంచెం కార్డియల్ రిలేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనేది కనిపిస్తోంది కదా. సో ఇక్కడే 2 రకాలుగా కనిపిస్తుంది. మనమేమో ఒప్పుకోవట్లేదు, వాళ్ళ దగ్గర నుంచో అక్కడి నుంచి వస్తోంది అది. అదేనండి, ఇప్పుడు టెర్రరిజము పాకిస్తాన్ పోషించడం అనేది దురదృష్టమైనటువంటి విషయం అండి. టెర్రరిజం అనేది ప్రపంచ దేశాల్లో ఉన్న 200 దేశాలకు అందరికీ కూడా టెర్రర్. అదందరూ కూడా, అన్ని దేశాలు కూడా దానికి అగెనెస్ట్గా మనం పనిచేయాల్సి వస్తుంది. అగెనెస్ట్గా నిర్ణయాలు తీసుకొని దానికి ఒక రూపం లేకుండా డిస్ట్రాయ్ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. అటువంటప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిజం పోషించుకుంటూ వస్తుందనంటే దట్ ఈస్ రియల్లీ బ్యాడ్. దానివల్ల మన దేశంలో మన ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, మన ప్రజలు కానివ్వండి, మన భూభాగం కానివ్వండి చాలా వరకు నష్టపోతూ ఉంది. ఇటు కాశ్మీర్కి పోతుంటే కాశ్మీర్ ఈజ్ కన్సిడర్ యాజ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారండి. ట్రూ. ఆ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, మీరు స్విట్జర్లాండ్ పోనక్కర్లేదు, మన ఇండియాలోనే స్విట్జర్లాండ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు అంతా ఏదైతే అక్కడ ఎంజాయ్ చేస్తారో ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి దాన్ని ఒక టెర్రర్ని క్రియేట్ చేసి ప్రజలు పోకుండా, టూరిస్టులు రాకుండా దాన్ని చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, ఈ మధ్యన ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మీకు డొనాల్డ్ ట్రంప్ నైజీరియా మీద టెర్రరిస్టుల మీద అటాక్ చేశారు. ఎట్లా చేశారంటే, నైజీరియాలో రూల్ చేసే ప్రెసిడెంట్ ఎవరు? ముస్లిం ప్రెసిడెంట్. తర్వాత అక్కడ ఉన్న మినిస్టర్లు కూడా ఎక్కువ శాతం ముస్లిం ప్రెసిడెంట్స్. ఆ ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మన తర్వాత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 2 క్యాంపులలో అటాక్ చేసి కొన్ని టెర్రరిస్టులను చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే ముస్లిం అయి ఉండి ముస్లిం టెర్రరిస్టుల మీద వాళ్ళు అటాక్ చేయడము, అమెరికా సాయం తీసుకుని అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ పాయింట్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పాయింట్ ఏంటంటే, క్రిస్టియన్స్ ఆ క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి వీలు లేకుండా వీళ్ళు ముస్లిం టెర్రరిస్టులు వాళ్ళ మీద అటాక్ చేసి ఒక టెర్రర్ని క్రియేట్ చేసి అలా ఫెస్టివ్ సీజన్ని, ఫెస్టివ్ అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేస్తున్నారని వీళ్ళు అమెరికా యొక్క సాయం కోరడము, అమెరికన్స్ కూడా రియాక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క ఫైటర్ జెట్స్ను పంపించడం, తోమాక్ అని చెప్పి రకరకాల ఫైటర్ జెట్స్ను పంపించి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ అయింది. ఒకవేళ ఇప్పుడు అసిఫ్ మునీర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ ఉన్నప్పుడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి కూడా అంటారు ఆయనను. అతను కూడా అదే పరిస్థితుల్లో, అదే పద్ధతిలో నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఆ మునీర్ కావచ్చు, జనరల్ మునీర్ కావచ్చు, వాళ్ళు కూడా ఇది మా దగ్గర థ్రెట్ ఉంది, ఒకవేళ ఈ టెర్రరిస్టులే మా మాట వినట్లేదు, మేము ఎవరినైతే వాళ్ళని పెట్టి పోషించినామో వాళ్ళే మా మాట వినట్లేదు, చలో వీళ్ళని మీరు రూట్ అవుట్ చేయండి, మీరు క్లియర్ చేసేసేయండి అని చెప్పి అదే అమెరికా నుండి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే దే వుడ్ హావ్ డన్ దట్. అప్పుడు పాకిస్తాన్లో టెర్రరిజం అనేది లేకుండా ఈ యొక్క దేశాలు, అంటే మనకు సౌత్ ఏషియన్ దేశాలన్నిటికీ కూడా ఒక సెక్యూరిటీ థ్రెట్ లేకుండా జరుగుతుండేది. అది జరగలేదు ఇప్పటివరకు. సో ఇది ఆ పాకిస్తాన్ అలా చేయనంత వరకు భారతదేశం కూడా ముందుకెళ్ళి, ఇప్పుడు అడుగడుక్కు మనకు థ్రెట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే ఒక పాకిస్తాన్ నుండి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన బంగ్లాదేశ్ నుండి కూడా స్టార్ట్ అయింది. ఈ 2 దేశాలు మనకు ఇటు అది ఈస్ట్ సైడ్ బంగ్లాదేశ్, తర్వాత వెస్ట్ సైడ్ ఇది అయినప్పుడు మనకు సేఫ్ సెక్యూరిటీ మనం ఎంత, ఇప్పుడు మనం ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా వెతకబోతున్నాము, 4వ ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ అయినాము. అదే భారతదేశము దాదాపు ముందు డెవలప్డ్ కంట్రీ కూడా మారబోతుంది ఇంకొక 20-22 ఇయర్స్ లోపల. ఇవన్నీ డెవలప్మెంట్ ఏం జరిగినా కూడా మనకు సెక్యూరిటీ, సేఫ్టీ, స్టెబిలిటీ, పీస్, అండర్స్టాండింగు, ఒక హార్మనీ లేకపోతే మనం ఎంతో కాలం ముందుకు వెళ్ళలేము. సో కాబట్టి ఈ 2 మనకు చీడపురుగులు లాంటివి. ఆ చీడపురుగుల్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ వ్యవస్థను క్లియర్ చేసుకోవడం అనేది మనకు, పాకిస్తాన్కి, అందరికీ సంబంధించినటువంటి విషయం. అది వరల్డ్ పీస్లో చూసుకున్నా కూడా, వరల్డ్ పీస్ మొత్తం తీసుకున్నా కూడా ఈ
ఈ యొక్క టెర్రరిజాన్ని అంతం చేయడం అనేది చాలా ముఖ్యం. అది అంతం చేయాలనుకున్నప్పుడు కవిత గారు ఈ రెండు దేశాలు కూడా కలిసి కట్టుగా కూర్చొని, మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి, చలో డిఫరెన్సెస్ పక్కన పెట్టేద్దాం, లెటస్ టాక్, లెటస్ డిస్కస్ అన్ని విషయాలు. ఇప్పుడు వాళ్ళకు మనకు ఒక 100 విషయాలు సమస్యలాగా ఉండొచ్చు. అన్ని విషయాలను ఒకేసారి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ముందు ఒక 10 విషయాలు తీసుకుందాం, 5 విషయాలు తీసుకొని వాటిని చర్చిద్దాము. చర్చించి మీ యొక్క కండిషన్స్ ఏంటి, మా కండిషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ అగ్రి అవుతాం అనే దాన్ని ఒక పద్ధతి ప్రకారం సెటిల్ చేసుకుంటే బెటర్ ఫర్ బోత్ ద కంట్రీస్ అండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని ఆపించింది నేనే, ఒక సీజ్ ఫైర్ చేయించింది నేనే అని చెప్పేటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇలాంటివన్నీ అవుతున్నాయి కాబట్టి పాకిస్తాన్తో ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. నిజంగా ఆపారు కాబట్టే పాకిస్తాన్ కూడా ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమని ఒక రికమెండేషన్ కూడా చేసింది. కాబట్టి వై డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ టేకింగ్ ఒక ఇనిషియేషన్ ఆయనే తీసుకొని చెప్పొచ్చు కదా అనేది. చూడండి, డొనాల్డ్ ట్రంప్కు ఒక నిమిషం పట్టదు. పాకిస్తాన్ అరే బాబు మీకు ఒక $10 బిలియన్ ఎయిడ్ ఇస్తాము, మీరు నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయండి అంటే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ విపరీతంగా దెబ్బతింటుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎవరు పైసలు ఇచ్చి ఎవరు ఎయిడ్ ఇచ్చినా కూడా పాకిస్తాన్ వాళ్ళు వినడానికి ఆస్కారం ఉంటుంది. డెవలప్మెంట్ ఎయిడ్ ఇస్తాం మీకు, ఈ ప్రాజెక్ట్స్ మీకు ఇచ్చేస్తాము, కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్ మేము టేకప్ చేస్తామని చెప్పినట్టయితే చేస్తారు. పాకిస్తాన్కి అమెరికాకు ఉన్న సంబంధాలు ఇండియాకు అమెరికాకు లేవండి. అది ఇప్పుడే కాదు, డొనాల్డ్ ట్రంప్ ఆ సంబంధాలు లేవు. టారిఫ్ కూడా పాకిస్తాన్తో పోలిస్తే మన దగ్గరే చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి 19% ఉంది, మనకి 50% ఉంది. అది టారిఫ్ విషయం ఒకటే కాకుండా కవిత గారు, ఇప్పుడు 1971 నుండి చూసుకున్నట్టయితే మన రిలేషన్షిప్, ట్రంప్ లేనప్పుడు, మోడీ గారు లేరు, అప్పుడు అంటే దాదాపు 54 years బ్యాక్ జరిగినటువంటి విషయం. ఇప్పుడు మనకు పాకిస్తాను వాళ్ళు మన మీద అటాక్ చేయడము, మనము వాళ్ళకు యుద్ధం, బంగ్లాదేశ్ విషయంలో యుద్ధం జరిగినప్పుడు అమెరికా సడన్గా షాక్ ఇచ్చి మనకు పాకిస్తాన్కు సపోర్ట్ చేసినప్పుడు మనము రష్యా యొక్క సహాయంతో మనం యుద్ధాన్ని వెనుకావడం జరిగింది. అంటే రష్యా సడన్గా మనకు వచ్చి లేదు మేము ఉన్నాము మీకు అని చెప్పి సబ్మెరైన్స్ పంపించేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు మనల్ని. సో ఇలాంటి మనకు సంబంధాలు, ఇలాంటి మనకు ఆప్తమిత్రులు, రష్యా లాంటి ఆప్తమిత్రులు లేకపోతే మన పరిస్థితి వేరే రకంగా ఉంటుండేది. సో కాబట్టి మనకు అమెరికా అనేది ఈరోజే కాదు, ఇప్పుడు ట్రంప్ విషయంలో, ట్రంప్ ఫస్ట్ టైం ఆయన అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పుడు, బరాక్ ఒబామా తర్వాత అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పుడు, ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళకు మనకు రిలేషన్షిప్స్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుండొచ్చు. ఫ్రెండ్లీగా ఉండడం వేరు, మనకు అవసరమైనప్పుడు ఇది అంటారు కదా, మనకు అవసరానికి ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు అని చెప్పి. సో కాబట్టి ఆ ఫ్రెండ్షిప్, ట్రస్ట్ అనేది, ఆ లాయాలిటీ అనేది మనకు వాళ్ళకు ఉన్నదానికంటే వాళ్ళకు పాకిస్తాన్కి ఉన్నది ఎక్కువ అయిపోయిందండి. అదే స్ట్రాటజిక్గా వాళ్ళు ఏమనుకుంటారు, ఇండియా ఈజ్ రైజింగ్, ఇండియా ఈజ్ గోయింగ్ టు బీట్ అమెరికా. ఒక 100 సంవత్సరాల తర్వాతనో 70 సంవత్సరాల తర్వాతనో ఇండియా వాజ్ నంబర్ 1. దాదాపు 250 సంవత్సరాల కిందట ఇండియా వాజ్ నంబర్ 1 ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్. అదే నంబర్ 1 పొజిషన్ మనం తీసుకోవడం తప్పులేదు. అది ఇప్పుడు కాకపోయినా ఇంకా 50 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాల తర్వాత కావచ్చు, మనం నంబర్ 1 అయితే ఇప్పుడు నంబర్ 1 ఉన్నటువంటి అమెరికాకు ఎలా నచ్చుతుందండి ఆ విషయం. సో కాబట్టి స్ట్రాటజిక్గా వాళ్ళు మనం ఎదగకుండా మన దేశాన్ని ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లంలో పెట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరే మాకు కొంచెం సాయం చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయినట్టయితే వాళ్ళు ఏదో చేస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను చేయడం వల్లనే పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగేది ఆగిపోయింది. 4 రోజులు యుద్ధం జరిగింది మే 2025లో. ఆ యుద్ధాన్ని నేనే ఆపేసిన. మధ్యలో చైనా కూడా వచ్చింది, మేము కూడా ఆపించాము వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు జబ్బలు జరుచుకొని చెప్పుకోవడం అది గొప్ప విషయం కాదు కదండి. మనము సావరెన్ కంట్రీ, మన పెద్ద దేశము, ప్రపంచంలో మనకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇది లేదు. అలాంటప్పుడు మనది ఇండియా ఈజ్ ద ఇండిపెండెంట్ కంట్రీ, డెమోక్రటిక్, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇండియా అనేది వేరే వాళ్ళు చెప్పడం వల్ల మనం ఏదో విని మనం వాళ్ళ లబ్ధి కొరకు, వాళ్ళ లాభం కొరకు, వీళ్ళ లాభం కొరకు మనం వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే మేము చెప్పడం వల్ల ఇది అయిందని చెప్పి ఇక్కడ చెప్పుకుంటుండొచ్చు. మీరు అన్నట్టు నోబెల్ ప్రైజ్ విషయంలో కూడా, నోబెల్ ప్రైజు మనం మాట్లాడుకున్నాం కూడా ఇంతకుముందు, దాంట్లో ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ వస్తుందని చెప్పి చాలా రకాల ప్రచారం జరిగింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ చేశారు, చాలామంది అమెరికా నుండి ఏదైతే లాభాన్ని పొందాలనుకున్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు, అదంతా జరిగింది. ఆ నోబెల్ ప్రైజ్ విషయంలో కూడా ఆయన దాదాపు 8 దేశాలకు మేము యుద్ధాన్ని ఆపించడం అని కూడా ఆయన ప్రపగండ చేసుకున్నారు. దాంట్లో ఇండియాకు పాకిస్తాన్ యుద్ధం కూడా ఆపించడం చెప్పుకున్నారు. ఇవన్నీ జరిగాయండి. ఏది జరిగినా జరగకపోయినా కవిత గారు ఎలా ఉంటుందంటే, డిప్లొమసీలో
ఇప్పుడు వాళ్ళు అమెరికన్స్ అనేది ఎప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు స్ట్రాటజిక్గా. పాకిస్తాను లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కాదు, ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా కాకపోవచ్చు. ఇండియా అనేది కెన్ బికమ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. చైనా ఇప్పుడు నెంబర్ 2లో ఉన్నది, నెంబర్ 1 అదైనా మనం నెంబర్ 2 అయినా కూడా వీఆర్ గోయింగ్ టు బీట్. అలాంటి థ్రెట్ ఉన్నప్పుడు అమెరికన్స్ మనల్ని టార్గెట్ చేస్తారు. పాకిస్తాన్ అనేది ఒక చిన్న ఏమంటారు దాన్ని, చిన్న పిట్ట లాంటిది, చిన్న చేప లాంటిది. దాన్ని వాళ్ళు దే ఆర్ నాట్ సీయింగ్ యాజ్ ఎ థ్రెట్ అనమాట. సో పాకిస్తాన్ యూజ్ చేసుకొని మనకు థ్రెట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది స్ట్రాటజిక్ కైండ్ ఆఫ్ అది పాయింట్ అండి. సో దాంట్లో భాగంగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్కి కవిత గారు, మనకు పాకిస్తాన్కు రిలేషన్షిప్ ఉండాలంటే అమెరికా వాళ్ళు మీరిద్దరు కలిసికట్టుగా ఉండండి అని చెప్పడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కూడా. మీరిద్దరు మంచిగా ఉంటే మాకు కూడా మంచిదని చెప్పాల్సింది చెప్పలేదు. అదే విషయంలో ఇప్పుడు నైజీరియా ఎక్కడో ఉంది, ఆఫ్రికాలో ఉంది. అది కూడా లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్ అండి. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ యుద్ధ విమానాన్ని పంపించేసి టెర్రరిస్ట్ క్యాంపుల మీద చేస్తే లెట్ అమెరికా కమ్ అండ్ డిస్ట్రాయ్ ఆల్ ద అదేంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ, అమెరికా అది పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు అన్నింటినీ ధ్వంసం చేయమని చెప్పండి. ఇప్పుడు ఒక ఒసామా బిన్ లాన్ టైం లోపట్లనే అటాక్ చేసి తప్ప ఇనిషియేషన్ తీసుకున్నారు తప్ప దాని తర్వాత ఏమైనా జరిగిందా? లెట్ దెమ్ డూ ఇట్. ఒకవేళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ టెర్రరిజం కానీ రూపు మాపాలి మనము అనుకున్నప్పుడు అందరికి సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం, ఇది ప్రభుత్వాలకు సంబంధించిన విషయం. సో కాబట్టి వాళ్ళు అందరు కలిసికట్టుగా టెర్రరిజం లేకుండా ప్రయత్నం, ఈ ప్రపంచంలోని టెర్రరిజం లేకుండా చేయడం అనేది అందరికీ అవసరం కూడా. ఇప్పుడు అది చేయాల్సింది. ఇప్పుడు 2026లో ఒక పాజిటివ్ స్టెప్ పడుతుందంటారా? ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడతారా? ఆ ఫోటో మీద బోల్డ్ అంత విశ్లేషణ జరుగుతుంది. అంతర్జాతీయ మీడియా కూడా ఆ ఫోటో గురించే మాట్లాడుకుంటోంది. ఆ మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ హార్డ్లీ ఒక 1 minute 2 minutes ఉంటుందేమో, బట్ అందరి దృష్టిని అయితే ఆకర్షించింది. కాబట్టి 2026 ఒక పాజిటివ్ స్టెప్ అనేది పడబోతోందా 2 దేశాలకి? చూడండి కవిత గారు, అదొక స్పార్క్ అనమాట. అదొక అకేజన్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది జరిగింది స్పాంటానియస్గా, ఆటోమేటిక్గా జరిగింది. దాన్ని మనం యూజ్ చేసుకొని ఓకే లెట్ us రెజ్యూమ్ అవర్ డిస్కషన్స్ ఆర్ డైలాగ్స్. ఇప్పుడు వాళ్ళకు వాటర్ అవసరం ఉంది, ఇండస్ వాటరు, చీనాబ్ కానీ జీలం నదిలో వచ్చే వాటర్ వాళ్ళకి అవసరం. మనము మేము ఇట్లా సఫర్ అవుతున్నాము, మీరు ఏ కండిషన్ చెప్పినా కూడా మేము టెర్రరిజానికి కానీ ఇంకా వేరే రకంగా బయలాటరల్ రిలేషన్స్ని మేము కొనసాగిస్తాం మీతో పాటుగా, కాబట్టి మీరు కూడా ఈ వాటర్ని మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు టేబుల్కి వచ్చి డిస్కషన్లో పెట్టుకున్నట్టయితే దట్ ఈస్ ఒక ఇంపార్టెంట్ పాయింట్. పాకిస్తాన్ ప్రజలకు కానీ మన ఇండియాకి కానీ అది మంచి పాజిటివ్ డెవలప్మెంట్. అది ఒకవేళ ఇప్పుడు ఈ స్పార్క్ను మనం తీసుకొని 2026 ఇప్పుడు జస్ట్ ఒక 3 days అవుతుంది. ఈ 3 days కాకుండా ఇంకా 362 daysలో ఇలాంటి డెవలప్మెంట్ తీసుకొని ముందుకెళ్ళి మనకున్నటువంటి సమస్యలు మనము సెటిల్ చేసుకుందాం అని చెప్పి చేసుకున్నట్టయితే 2 దేశాలకు కూడా చాలా మంచి జరుగుతుందండి. సో అది జరుగుతుందని చెప్పి మనము ఆశిద్దాము. సో దట్స్ వాట్ ఐ రియల్లీ హోప్ అండి. ఎందుకంటే పాకిస్తాన్ మనకు అనేది సంబంధాలు ఇంపార్టెంట్, చైనాకు మనకు కూడా సంబంధాలు ఇంపార్టెంట్. ఈ డిఫరెన్సెస్తోని ఎంతో దూరం పోలేమండి మనం. డిఫరెన్సెస్తో పోయినప్పుడు ఎప్పుడైనా కూడా వీ బికమ్ లైక్ ఫ్లాట్ టైర్స్. ఫ్లాట్ టైర్ ఎంత దూరం పోతుందండి? పోలేదు కదా. పాకిస్తాన్ వల్ల కూడా అంతే. ఇక మనకంటే ఎక్కువగా మన అవసరం పాకిస్తాన్కి ఎంతైనా ఉన్నది. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కొంచెం పుంజుకొని పైకి పోవాలంటే భారతదేశం యొక్క అవసరం వాళ్ళకు ఉంది. సో కాబట్టి లెట్ పాకిస్తాన్ కమ్, వీ ఆర్ బ్రదర్స్, వీ విల్ రిమైన్ యాజ్ బ్రదర్స్. సో మనకున్న డిఫరెన్సెస్ పక్క పెట్టేసి మాట్లాడుకుందాం అని చెప్పి ముందుకు వచ్చి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎస్ అండి రవీందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.